అండి, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను ఈ కాలర్ బెల్ట్ గురించి డీటెయిల్గా వీడియో చేయమని చెప్పి నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది. సో కామెంట్కి రిప్లైగా నేను నెక్ బెల్ట్ కోసం వీడియో చేయాలని డిసైడ్ అయ్యాను. అసలు ఈ నెక్ బెల్ట్ ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. నెక్ బెల్ట్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఈ స్పేస్ చూసారు కదా, ఇదేంటి అంటే మనకి ఇక్కడ మన ఫేస్ యొక్క షేప్ కోసం అనమాట. ఇది చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇది చూడండి ఎంత స్మూత్గా ఉంటుందంటే చాలా లైట్ వెయిట్ అనమాట. నెక్ బెల్ట్ని ఇలా పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత హెడ్కి ఇంకా మన బాడీకి సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇది పెట్టుకున్న తర్వాత మన హెడ్ని మనం అసలు టర్న్ చేయలేం, జస్ట్ ఐస్ని మాత్రమే టర్న్ చేయగలం. ఇది ఒక షీల్డ్ లాగా అయితే వర్కౌట్ అవుతుంది. ఈ నెక్ బెల్ట్ నేను ఎందుకు పెట్టుకుంటున్నాను, నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మనలో చాలా మందికి ఇక్కడ నెక్ పెయిన్ వస్తుంది కదా, ఆ నెక్ పెయిన్ని చాలా ఈజీగా తీసుకుంటాం కదా మనం. సరే పెయినే కదా అని చెప్పేసి ఏ పెయిన్ కిల్లర్స్ వేసుకొని మర్చిపోతాం కదా. అదే తప్పు నేను కూడా చేశాను. అది లాస్ట్కి ఏమైందంటే ఆ నెక్ పెయిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి అలా ఇక్కడి నుంచి మొత్తం హ్యాండ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. దాంతోపాటు హ్యాండ్కి బాగా తిమ్మిరి పట్టడం, ఇంకా చేతికి నమ్నెస్ అంటే స్పర్శ సరిగా లేకపోవడం, అండ్ ఈ చేతితో ఒక గ్లాస్ని కూడా అంతెందుకు ఈ చేత్తో నేను వస్తువుని కూడా నేను ఈ చేత్తో ఎక్కువసేపు పట్టుకోలేను తెలుసా, అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. అంతేకాదు ఈ నెక్ పెయిన్ నాకు బ్యాక్ పెయిన్ రావడానికి కూడా కారణమైంది. మా మావయ్య గారిని రాజమండ్రిలోనే ఒక పెద్ద హాస్పిటల్ అయితే జాయిన్ చేసాం. ఆయనకి ఒంట్లో బాగాలేదు అని అక్కడ ఒక 2 days నేను ఉండాల్సి వచ్చింది. 2 days కూర్చొని ఉండిపోయాను. దానివల్ల నాకు ఏమైందంటే నా లెఫ్ట్ లెగ్ మోకాలి కింద స్వెల్లింగ్ వచ్చేసి విపరీతంగా పెయిన్ అయితే వచ్చేసింది. సరే ఎలాగో హాస్పిటల్లోనే ఉన్నావు కదా, ఒకసారి హాస్పిటల్లో డాక్టర్ గారికి చూపించుకొని మా హస్బెండ్ అయితే నాకు చెప్పారు. నేను కూడా వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకుంటే డాక్టర్ గారు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగి ఎక్స్రే అయితే సజెస్ట్ చేశారు. ఎప్పుడైతే నేను ఎక్స్రే తీయించుకున్నానో ఎక్స్రేలో నాకైతే ఒక షాకింగ్ విషయం బయటపడింది. డాక్టర్ గారు ఏం చెప్పారు అంటే, సింపుల్గా తీసుకునే ఈ నెక్ పెయిన్ అనేది అంత సింపుల్ విషయం కాదు, ఇది చాలా సివియర్ అనమాట. మనకి ఇక్కడ ఉండే పూసలు ఉంటాయి కదా, అరగడం మొదలుపెట్టాయి. దాంతోపాటు అక్కడ ఉండే నరాలన్నీ కూడా ఒక ఇలా బిగుసుకుపోని అంట. సో ఇంకా అందుకే నీకు స్వెల్లింగ్ వస్తుందని చెప్పారు. దానితో పాటు దీన్ని నేను నెగ్లెక్ట్ చేసినందుకు నా వెన్నుపూసలో ఉండే డిస్కులకు కూడా ప్రాబ్లం వచ్చిందని చెప్పారు. L5 L6 డిస్కులు 2 కూడా అరగడం స్టార్ట్ అయినాయి అని చెప్పారు. నేను చాలా సింపుల్గా కేర్లెస్గా తీసుకున్న ఈ నెక్ పెయిన్ అనేది నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికైతే స్ప్రెడ్ అయ్యింది. ఇదేమో స్పైన్ బెల్ట్ అనమాట, అంటే వెన్నుపూసకి వేసుకునే బెల్టు. ఇదేమో నెక్ బెల్టు. కంపల్సరీ ఈ 2 బెల్ట్లు పెట్టుకుంటేనే ఇంటి నుంచి అడుగు బయట పెట్టమని చెప్పారు డాక్టర్ గారు. లేదు అంటే కనుక ఖచ్చితంగా ఆపరేషన్ పడుతుంది. ఇంకా మీరే అర్థం చేసుకోండి, వెన్నుపూస అనేది మన అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన పార్ట్ కదా. అదే పని చేయకుండా పోయింది అంటే సో నాలా ఎవరూ కూడా నెక్ పెయిన్ అనే దాన్ని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డాక్టర్ దగ్గరికి అయితే చూపించుకోండి. ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు ప్రాబ్లం చిన్నగానే ఉంటుంది. అది పెద్దది చేసుకుంటే మనం దాన్ని ఎప్పటికీ కూడా చిన్నగా చేయలేము. నా ఏజ్ వచ్చి 28 years. 28 yearsకి ఎవరికైనా ప్రాబ్లం ఒకటి వస్తుందా? కానీ నాకు వచ్చింది. కారణం నా చేతులారా నేను చేసుకున్నదే. ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరు ముందుగానే జాగ్రత్త పడతారు అని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో ఏమైనా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ చేయండి. మీకు వీడియో సరిగా అర్థం కాకపోతే చెప్పండి, ఇంకొక వీడియో చేసి పెడతాను.